ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వనస్థలిపురంలో నిన్న సునీత అనే మహిళను అత్యంత దారుణంగా మొదటి భర్త అంటే ఆమె పెళ్లి చేసుకున్నటువంటి భర్త మహేష్ చేతుల్లో చనిపోయింది అనేటువంటి వార్త మనం చూసాం. అయితే అసలు ఎందుకు చంపాడు ఏంటి అనేది కూడా పూర్తి విషయాలు ఇప్పుడు వనస్థలిపురం పోలీసులు వెల్లడించిన పరిస్థితి. ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు యాక్చువల్లీ పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి ఈ మహేష్ అనే వ్యక్తి మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో సునీతను 2022లో మ్యారేజ్ చేసుకున్నాడు. యాక్చువల్లీ కెనడాలో ఉంటాడు మహేష్. కెనడాలో ఉన్నప్పుడే సునీతతోని మ్యారేజ్ అయింది 2022లో. సో అక్కడ జాబ్ ఉంది, కెనడా వాసి, అక్కడే స్థిరపడాలి అని అనుకున్నారు. మ్యారేజ్ తర్వాత సునీతను కూడా తీసుకెళ్ళి అక్కడే ఉన్న నేపథ్యంలో ఇద్దరికి పడలేదు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అట్లాగే కొడుతూ ఉండేవాడు, తిడుతూ ఉండేవాడు అనేది సునీత వర్షన్. దీంతో ఆమె తిరిగి వచ్చేసింది 8 నెలలకే. అంటే 22లో మ్యారేజ్ అయితే 8 నెలలకే తిరిగి వచ్చేసింది. అంటే 2023లో అలా తిరిగి వచ్చేసింది. దీంతో తిరిగి వచ్చిన తర్వాత ఆమె నివాస ప్రాంతం ఏదైతే ఉందో చంద్రాపూర్లో మహేష్ మీద కేసు పెట్టింది, గృహహింస కేసు పెట్టింది. అట్లాగే విడాకులు కావాలి అని కేసు అయితే నమోదైంది. దీంతో చంద్రాపూర్ పోలీసులు మహేష్ మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో కేసు ఉంది కాబట్టి మహేష్ కెనడా నుంచి వచ్చి ఈ కేసు హియరింగ్కి సంబంధించి ఆయన రావడం జరిగింది. దీంతో విడాకులైతే మంజూరయ్యాయి, కానీ గృహహింస కేసు ఏదైతే ఉందో ఆ గృహహింస కేసు మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ కేసు వాదనలు ఒకవైపు, ఇంకోవైపు ఏమో మహేష్ ఆల్రెడీ విడాకులకు సంబంధించిన స్ట్రెస్లో ఉన్నాడు. ఈ టైంలోనే మహేష్ వాళ్ళ మదర్ కూడా గుండెపోటుతో చనిపోయింది. దీంతో ఈ రెండింటిని అతను తీసుకోలేకపోయాడు. అండ్ మదర్ చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్దాము కెనడాకి అనే ప్రయత్నం చేసినప్పుడు మహేష్కి వీసా మంజూరు కాలేదు, ఎందుకంటే ఆయన మీద కేసు ఉంది కాబట్టి. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆయన పూర్తిగా సునీతనే దీనికి కారణం, నా మీద ఇట్లాంటి కేసు పెట్టింది కాబట్టి నాకు అసలు ఫ్యూచర్లే లేకుండా చేసింది, కాబట్టి ఆమెను ఎట్లాగో అంతమొందించాలి అని ఫిక్స్ అయిపోయాడు. అందులో భాగంగానే జస్ట్ ఒక నెల క్రితం అంటే 2024లో వాళ్ళకి విడాకులు మంజూరు అయిపోయినాయి. సో అప్పటి నుంచి సునీత ఇక్కడికి వచ్చి వనస్థలిపురంలో ఉంటూ ఆమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేయడం స్టార్ట్ చేసేసింది. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమంలోనే ఆమెకు ఒక పర్సన్తోని పరిచయం ఏర్పడింది. దీంతో పరిచయం కాస్త ప్రేమగా మారి వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా సునీత ఆల్రెడీ నేను మహేష్ని మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఆమె ఎక్కడ కూడా చెప్పలేదు. దీంతో ఒక రకంగా నిజం చెప్పాలంటే సునీత నిజం చెప్పకుండానే మహేష్ అనే వ్యక్తి అంటే ఆమె భర్త ఆల్రెడీ నేను విడాకులు తీసుకున్నాను అనే మాట చెప్పలేదట. సో ఈ రెండో భర్తకి ఇప్పుడు ఈ మర్డర్ తర్వాత ఈ విషయం అయితే తెలిసింది. దీంతో మహేష్ ఏం చేశాడు, ఇంకా లాభం లేదు, ఖచ్చితంగా ఎక్కడుంది ఏంటి అనేది కూడా ట్రేస్ చేయాలి, ఆమె జీవితాన్ని కూడా నాశనం చేయాలి అని డిసైడ్ అయినట్టుగా పోలీసు విచారణలో చెప్పినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత ఏం చేశాడు, నెల క్రితమే ఆయన వనస్థలిపురంలో ఈ సునీత ఉంటోంది, అది ఇంకో అతన్ని మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంటుంది అని కొంతమేర ఇన్ఫర్మేషన్ లాగిన తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1 మంత్ క్రితమే దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్టల్లో రూమ్ తీసుకొని ఉండడం స్టార్ట్ చేశాడు మహేష్. తర్వాత ఈమె ఎక్కడుంటోంది, ఎవరెవరు ఉంటారు, ఏ టైంలో ఎవరు ఎటు వెళ్తారు అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. అంటే ఒక రకంగా రెక్కీ నిర్వహించాడు. 3-4 రోజుల క్రితం అయితే పూర్తి స్థాయిలో రెక్కీ నిర్వహించాడు. ఏ టైంలో ఎవరెటు వెళ్తున్నారు, ఈమె ఏ టైంకి వెళ్తోంది, ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నాడు. దీంతో పథకం ప్రకారం ఈ-కామర్స్ సైట్ నుంచి ఈ కొబ్బరి బొండాన్ని కట్ చేసే కత్తి కావచ్చు, దాని తర్వాత పెద్ద పెద్ద రాక్స్ని కట్ చేసేటటువంటి మిషన్ కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేశాడు మహేష్. ఆ తర్వాత ఖచ్చితంగా ఈరోజు వెళ్ళి నేను మర్డర్ చేయాల్సిందే అనుకున్నాడు. 12 గంటల ప్రాంతంలో, అంటే వనస్థలిపురంలో మర్డర్ జరిగిన రోజు 12 గంటల ప్రాంతంలో నిన్న
ఆయన కార్ని రెంట్కి తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వనస్థలీపురం ఆమె అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత పథకం ప్రకారం లిఫ్ట్ ఉపయోగించకుండా మెట్ల మార్గంలో పైకి వెళ్ళాడు అండ్ సునీత ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ డోర్ కొట్టాడు. దీంతో సునీతతో పాటు వాళ్ళ అత్త మాత్రమే ఉంది. ఆ టైంలో హస్బెండ్ ఆల్రెడీ సాఫ్ట్వేర్కి సంబంధించిన జాబ్ చేస్తాడు ఆయన కూడా, కాబట్టి ఆయన కూడా వెళ్ళిపోయాడు, అంటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సునీత ఓన్లీ వాళ్ళ అత్త ఇద్దరు మాత్రమే ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత డోర్ కొట్టి సునీత డోర్ తీయడం, ఆ తర్వాత వెంటనే గబా సునీతని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి లాక్ చేసేసుకున్నాడు. ఆ తర్వాత విచక్షణారహితంగా ఆయనతో పాటు తెచ్చుకున్నటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తితోని ఆమె మెడ భాగం మీద, పొట్టలో, అట్లాగే తల మీద పూర్తి స్థాయిలో పొడవడం జరిగింది. ఆ తర్వాత చనిపోయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఇంకా కూడా ఊపిరాడుతుంది అని తెలుసుకున్నటువంటి మహేష్ దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద వస్తువుతోనే ఆమె తల మీద మోది చంపేసినట్టుగా కూడా ఇప్పుడు పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో సునీతతో పాటు వాళ్ళ అత్త కూడా ఉంది కాబట్టి గట్టిగా సునీత కేకలు వేయడం, ఆ తర్వాత చూసేసరికి మహేష్ లాక్కొని సునీతని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి లాక్ వేసేసుకున్నాడు. ఆయనతో పాటు పెట్రోల్ కూడా తీసుకొని వచ్చాడు అనేటువంటి మాట ఈ అత్త చెప్పింది. ఆ తర్వాత బయట ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకి గట్టిగా కేకలు వేయడంతో అందరు బయటకు వచ్చారు. తర్వాత అత్త పూర్తి స్థాయిలో ఎవరో వచ్చి లోపలికి మా కోడల్ని తీసుకెళ్ళి లాక్ వేసేసుకున్నాడు, రండి కాపాడండి అనేటువంటిది చెప్పడంతో ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాపాడే ప్రయత్నం చేయడం, కానీ లోపల నుంచి గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత చంపుతున్నటువంటి చప్పుళ్ళు వినబడ్డంతో వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు చేరుకున్న తర్వాత కూడా మహేష్ లోపలనే తను లాక్ చేసుకొని ఉన్నాడు. సునీత అక్కడ రక్తపు మడుగులో కంప్లీట్లీ చనిపోయి ఉన్నటువంటి పరిస్థితి. దాని తర్వాత పోలీసులు ఎంత డోర్ కొట్టినా కూడా పోలీసులకు కూడా డోర్ తీయలేదు. దీంతో బలవంతంగా డోర్ని బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆయన పూర్తిగా రూమ్ మొత్తంగా కూడా పెట్రోల్ అంతా పోసేసి, మీరు దగ్గరకు వచ్చారంటే పూర్తిగా నేను లైటర్తో వెలిగించేసుకుంటాను, నేను చనిపోతాను అనేటువంటిది గట్టిగా కేకలు వేయడం స్టార్ట్ చేశాడట. దీంతో సంధాయించారు పోలీసులు. నువ్వు చేసేదేవో చేసేసావు, కానీ నువ్వు నీ చట్టాన్ని మాత్రం నీ చేతిలోకి తీసుకోకు, దయచేసి నీ వర్షన్ ఏంటో మేము వింటాం, మేము నీకున్నామన్నటువంటి మాట చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో చాలాసేపు వాదోపవాదాలు అనుకోండి, చాలాసేపు గట్టిగా అరుపుల తర్వాత కొంతమేర ఆయనని అంటే మహేష్ని పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. లేదంటే ఇంకో అనర్థం కూడా జరిగిపోయేది. ఎందుకంటే అపార్ట్మెంట్లో పూర్తిగా పెట్రోల్ మొత్తం పోసేసి ఉన్నాడు. ఒక్కసారి లైట్ చేసి ఉంటే మాత్రం పూర్తిగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెద్ద ప్రమాదం జరిగేది. కానీ పోలీసులు చాకచక్యంగా మహేష్ని తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ కేసులో మనం చూసినప్పుడు యాక్చువల్లీ సునీత ఆల్రెడీ మ్యారీడ్ అన్న విషయం వీళ్ళకి తెలీదు. అంటే ఇప్పుడు రెండో భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలీదు. ఇంకోటి, సునీత ఇప్పుడు 4 నెలల గర్భవతి అని కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. సో 4 నెలల గర్భవతి. ఆ తర్వాత హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి అసలు ఈమె ఆల్రెడీ మ్యారీడ్ అన్న విషయం ఒకటి తెలీదు. తర్వాత కెనడా నేను వెళ్ళలేకపోతున్నాను, ఈమె కేసు పెట్టడం వల్లనే నేను ఇంత భయంకరమైన పరిస్థితికి వచ్చేసాను అని ఒకటి. ఈ కేసు నడుస్తున్నటువంటి క్రమంలోనే అలా అంటే మహేష్ వాళ్ళ మదర్ కూడా చనిపోవడంతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇదంతా చేసుకొని వచ్చినట్టుగా పోలీసుల విచారణలో మహేష్ చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా విచారణ అయితే కొనసాగుతోంది. మహేష్ ఒక్కడే ఉన్నాడా, లేకపోతే ఇంకెవరైనా సహకరించారా, ఇంకేమైనా రీజన్ ఉందా, ఈ కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం నేను సునీతను చంపడానికి కారణం ఇదే అన్నటువంటి మాట మహేష్ చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు అతన్ని హాస్పిటల్లో పూర్తిగా టెస్టులు చేయించిన తర్వాత కోర్టు ముందు హాజరు పరచబోతున్నారు. ఆ తర్వాత ఏముండబోతోంది, ఫర్దర్గా ఈ కేసులో ఏం జరగచ్చు, అండ్ వనస్థలీపురం పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించి మీడియాతో పూర్తి వివరాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.